రాజమౌళి గారు తీసినటువంటి బాహుబలి సినిమా చూసిన తర్వాత అందరి నోట ఒకే మాట, అసలు బాహుబలి ఎవరు? ఈరోజు మనం బాహుబలి గురించి తెలుసుకుందాం. బాహుబలి గురించి చెప్పే ముందు అతని పూర్వీకుల గురించి ముందు తెలుసుకోవాలి. జైన మతానికి పునాదులు వేసింది మరియు మొదటి గురువు రిషభదేవుడు. ఆయన్నే ఆదినాథుడు అని కూడా పిలుస్తారు. అయోధ్యని ఏలే రాజుకు కుమారుడు ఈ రిషభదేవుడు. సుమంగళ, సునంద అనే ఇద్దరు కుమార్తెలను రిషభదేవుడు వివాహం చేసుకున్నాడు. సుమంగళికి 99 కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. సుమంగళికి పుట్టిన పిల్లల్లో అందరికంటే పెద్దవాడు భరతుడు. భారతదేశానికి ఈ పేరు ఈ భరతుడి వల్లే వచ్చింది. ఇక రిషభదేవుడి ఇంకొక భార్య అయినటువంటి సునందకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. సునందకు పుట్టిన కుమారుడి పేరే బాహుబలి, ఆమెకు పుట్టిన కుమార్తె పేరు సుందరి. అయితే పుట్టిన పిల్లలు అందరికీ రిషభదేవుడు అన్ని విద్యలు నేర్పించాడు. భరతుడు గొప్ప వీరుడిగాను రాజనీతి కోహితుడిగాను తయారయ్యాడు. బాహుబలి మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా మారాడు. బ్రహ్మి అనే కూతురు సాహిత్యంలో మంచి ప్రావీణ్యం పొందింది. ఆమె పేరు మీదుగానే అప్పట్లో బ్రహ్మి లిపి రూపుదిద్దుకుంది. రిషభదేవుడు చాలా కాలం అయోధ్యను పాలించాడు. ఒకరోజు తన ఆస్థానంలో ఒక నాట్యగత్తె నాట్యమాడుతూ క్రింద పడి చనిపోయింది. అది చూసిన రిషభదేవుడు ఎంతో చలించిపోయాడు. అతని మనసుకు గాయమైంది. భోగభాగ్యాలపై పూర్తిగా విరక్తి కలిగింది. తదుపరి దైవచింతన మొదలైంది. ఇక అంతే, తన రాజ్యాన్ని తన 100 కుమారులకు పంచిపెట్టాడు. పెద్ద కుమారుడైన భరతుడికి అయోధ్యను, రెండవ భార్య కుమారుడు అయిన బాహుబలికి తక్షశిలను ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాన్ని ఇచ్చేశాడు. తర్వాత దైవదీక్షలోకి వెళ్ళిపోయాడు. తన తండ్రి అడవులకు వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. తన కలలను సాకారం చేసుకోవడం కోసం కొత్త కొత్త ఆయుధాలను తయారు చేయించేవాడు. అతని సైన్యం చక్రరత్న అనే అద్భుతమైన ఆయుధాన్ని తయారు చేసింది. దీనిని భరతుడు మాత్రమే ప్రయోగిస్తాడు. ఆ ఆయుధం గురి తప్పదు. అప్పట్లో భరతుడి సైన్యంలో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గర ఉండేవి కావు. అప్పటికే తనలో స్వార్థం పెంచుకున్న భరతుడు చివరికి తన 98 మంది తమ్ములను కూడా వదలకుండా వారి రాజ్యాలను ఆక్రమించుకున్నాడు భరతుడు. వారంతా తన రాజ్యాలను భరతుడికి ఇచ్చేసి సన్యాసం స్వీకరించి తండ్రి ఉంటున్న అడవులకి వెళ్ళి ఆయన శిష్యులుగా అయ్యారు. కానీ భరతుడు ఒక్క రాజ్యాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయాడు. అదే బాహుబలి పరిపాలిస్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని తన సొంతం చేసుకోవడం కోసం భరతుడు బాహుబలితో యుద్ధం కూడా చేశాడు. ఇప్పుడు బాహుబలికి తన అన్న భరతుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం. భరతుడు తన సార్వభౌమత్వాన్ని అంగీకరించమని చవితి తమ్ముడు అయిన బాహుబలికి రాయబారం పంపాడు. అందుకు బాహుబలి తిరస్కరించాడు. తన తండ్రి ఇచ్చిన రాజ్య భూభాగంపై తనకు మాత్రమే అధికారం ఉందని, ఎవ్వరికి లొంగే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పి పంపించాడు. అది విన్న భరతుడికి కోపం మొదలైంది. ఇక అంతే, యుద్ధానికి పిలుపునిచ్చాడు. యుద్ధానికి కూడా సిద్ధమయ్యాయి 2 రాజ్యాలు. కానీ ఇరు మంత్రుల మనసులో ఏవో మెదులుతున్నాయి. ఆ యుద్ధం జరిగితే ఖచ్చితంగా అపార ప్రాణనష్టం జరుగుతుందని ఊహించిన ఇరు రాజ్యాల మంత్రులు భరత బాహుబలుల దగ్గరకు వచ్చి, మీరు ఇద్దరూ పోట్లాడండి, సైన్యాన్ని మాత్రం ఈ యుద్ధంలో ఉపయోగించుకోకండి, మీలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఓడిన రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకు వాళ్ళు ఇద్దరూ అంగీకరించారు. కానీ మంత్రులు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఈ యుద్ధంలో ఆయుధాలను వాడకూడదు అనే కండిషన్ పెట్టారు. ఆయుధం లేకుండా యుద్ధం ఎలా చేయగలం అనుకున్న వాళ్ళకి 3 రకాల యుద్ధాలను చెప్పారు. వాటిలో మొదటి రకం యుద్ధం దృష్టి యుద్ధం, రెండవ రకం యుద్ధం జల యుద్ధం, మూడవ రకం యుద్ధం మల్ల యుద్ధం. దృష్టి యుద్ధం ప్రారంభమైంది. కళ్ళు ఆర్పకుండా ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. ఎవరు కళ్ళు ఆర్పితే వాళ్ళు ఓడిపోయినట్లు. అయితే దృష్టి యుద్ధం మొదలయ్యాక ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉన్నారు. వారి చిన్నతన జ్ఞాపకాలు ఇద్దరికి మనసులో మెదులుతున్నాయి. వారిలో వారికి తెలియని ప్రేమలు మొదలయ్యాయి. ఆ ప్రేమ అనురాగాలు గుర్తు వచ్చిన భరతుడు యుద్ధం అన్న సంగతి మర్చిపోయి కళ్ళు మూసేశాడు. చూస్తున్న వాళ్ళు భరతుడు ఓడిపోయినట్లు అంగీకరించారు. కానీ భరతుడి ఓటమి ఊహించకుండానే జరిగిపోయింది. రెండవది జలయుద్ధం మొదలైంది. జలయుద్ధం అంటే ఇద్దరు నీరు కలిగిన ఒక సరస్సులో నిల్చొని ఒకరిపై ఒకరు నీరు చల్లుకోవాలి. అలా చల్లుకుంటూ ఉండగా చాలా సమయం అలాగే గడిచిపోయింది.
చివరికి భరతుడికి ఆయాసం రావటంతో నీరు చల్లటం ఆపేశాడు. ఆ యుద్ధంలోనూ బాహుబలి గెలిచాడు. ఇక మూడవ యుద్ధం మల్ల యుద్ధం. రెండు పరాజయాలకు పొందిన భరతుడు మల్ల యుద్ధంలో అయినా ఏదో విధంగా విజయం సాధించాలనుకున్నాడు. ఆ యుద్ధంలో తాను ఓడిపోతే తాను అనుకున్న చక్రవర్తిత్వం కల నెరవేరదు అనుకున్నాడు. పిడి గుద్దలతో బాహుబలిని గుద్దాడు. రెండవ గుద్దికే బాహుబలి నేలకు ఒరిగాడు. కింద పడ్డ తమ్ముడికి ఏమైందో అని కంగారుగా బాహుబలి వైపు చూడడం మొదలుపెట్టాడు భరతుడు. కింద పడ్డ బాహుబలి పైకి లేచాడు. అప్పుడు గుద్దె వంతు బాహుబలిది. భుజబలానికి పెట్టిందే పేరు బాహుబలిది. అయితే తమ్ముడు గుద్దితే ఏమైపోతానో అనుకున్న భరతుడు భయపడ్డం మొదలుపెట్టాడు. బాహుబలి భరతుడిని పైకి ఎత్తి పైపైనే తిప్పి మెల్లగా క్రిందికి దించాడు. చూస్తున్న వాళ్ళు అందరూ బాహుబలి గెలిచాడు అనటం మొదలుపెట్టారు. ఇక తాను ఓడిపోయాను అనే మాట భరించలేక యుద్ధ నియమాన్ని పక్కన పెట్టి తన వద్ద ఉన్న చక్రరత్నాన్ని బాహుబలిపై ప్రయోగించాడు భరతుడు. కానీ అది బాహుబలి ప్రేమ అహింసల దాటికి తట్టుకోలేక వెనుతిరిగింది అని జైన గ్రంథాలు చెబుతాయి. చక్రయుద్ధం విఫలం అవటానికి ప్రధాన కారణం బాహుబలుడు భరతుడి తమ్ముడు కావటమే. బంధుజనంపై చక్రం పనిచేయకూడదు అనే ఆంక్ష ఉండటం వల్ల అది నిష్ఫలం అయిపోయింది. కానీ అప్పుడే బాహుబలిలో అసలు కోపం మొదలైంది. తన అన్నను గుద్దటానికి పిడికిలి బిగించి పైకి లేపాడు. కానీ బాహుబలి మనసులో ఏవో ఆలోచనలు. తన తండ్రి రాజ్యాన్నే తెగించి వెళ్ళాడే అనే ఆలోచన. ఇంకొక పక్క రాజ్యం కోసం నా అన్ననే చంపడానికి సిద్ధం అయ్యానా అనే ఆలోచన. మనసులో ఏవో ఆలోచనలు. ఇక అంతే. తనను క్షమించమని తన అన్నని అడిగి తన రాజ్యాన్ని కూడా తన అన్నకు అప్పగించాడు బాహుబలి. కానీ భరతుడు అందుకు అంగీకరించలేదు. నాది కూడా తప్పే అంటూ భరతుడు కూడా ఏడవడం మొదలుపెట్టాడు. బాహుబలి తన రాజ్యాన్ని అన్నకు అప్పగించి అప్పటికప్పుడు అందరూ చూస్తూ ఉండగానే దీక్ష తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. జైనులు దీక్ష తీసుకోవడానికి గుర్తుగా తల మీద గడ్డం మీద ఉన్న వెంట్రుకలను చేతితో పీకి తొలగించుకుంటారు. వెంట్రుకలు పీకేటప్పుడు కలిగే బాధను భరిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తారు. బాహుబలి కూడా తన జుట్టును తానే పీక్కొని సన్యాస దీక్షను తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళి తన శిష్యునిగా జ్ఞానోదయాన్ని పొందాలని భావించాడు బాహుబలి. కానీ అక్కడ తనకన్నా ముందు దీక్ష తీసుకుని ఉన్న తన తమ్ముళ్ళు ఉన్నారు. దీక్ష తీసుకున్నాక వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పూజనీయులే అవుతారు. కాబట్టి అక్కడికి వెళితే తండ్రితో పాటు తనకంటే వయసులో చిన్నవాళ్ళు అయిన తన తమ్ముళ్ళకి కూడా వంగి నమస్కరించవలసి వస్తుందని గర్వంతో ఆలోచించిన బాహుబలి తండ్రి దగ్గరకు వెళ్లకుండా తాను నిల్చున్న చోటే ధ్యానం చేయడం ప్రారంభించాడు. నిల్చున్న చోటే దీక్ష చేస్తున్న బాహుబలి చుట్టూ చెట్లు మొలిచాయి. చెట్టు తీగలు అతని దేహం చుట్టూ చుట్టుకున్నాయి. పుట్టలు పెరిగాయి. కానీ అతనికి సంవత్సరం గడిచినా జ్ఞానోదయం మాత్రం అవ్వలేదు. తన కొడుకు గర్వం వదిలితే కానీ జ్ఞానోదయం కాదు అని తలచిన తన తండ్రి తన ఇద్దరు కుమార్తెలకు ఓ విషయం చెప్పి బాహుబలి దగ్గరికి పంపించాడు. బాహుబలి దగ్గరకు వెళ్ళిన వాళ్ళిద్దరూ, అన్నా, నువ్వు కూర్చున్న ఆ ఏనుగును దిగి దీక్ష చెయ్యి, నీకు జ్ఞానం కలుగుతుంది అని అన్నారట. ఆ మాటలకు కళ్ళు తెరిచిన బాహుబలి చుట్టూ చూసుకున్నాడు. అక్కడ ఎలాంటి ఏనుగు లేదు. ఆ తర్వాత మెల్లగా అతనికి అర్థమయ్యింది తను గర్వం అనే ఏనుగుపై ఉన్నాడని. ఇక గర్వాన్ని వదిలి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు బాహుబలి. అప్పుడు తనకి పూర్తి జ్ఞానోదయం జరిగింది అని చరిత్ర చెబుతుంది. ఇవ్వండి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం బాహుబలి గురించి తెలుసుకున్న విషయాలు. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. నెక్స్ట్ పబ్లిష్ చేసే వీడియోలో ఏ టాపిక్ గురించి చెప్పాలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.